నీట్ పేపర్ లీక్ కూడా ముగిసి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈలోపు పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది. ఈ గొడవ జరిగేట్లోపే మరొక పేపర్ లీక్ అంశం అయితే కనుక బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాము. మరో పేపర్ లీక్, ఒడిశాలోని మెడికల్ పీజీ ప్రశ్నపత్రం వాట్సాప్లో ప్రత్యక్షం అయిపోయింది. క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా నీటి వివాదం వేడి చల్లారక ముందే ఒడిశాలో మరో పరీక్ష అక్రమం అయితే కనుక వెలుగు చూసింది. ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోని మెడికల్ పీజీ జనరల్ సర్జరీ ఎండి ఎంఎస్ఓ 2023-26 బ్యాచ్కి సంబంధించి థియరీ పరీక్షల ప్రశ్నపత్రం, అంటే పరీక్ష జరుగుతుండగానే, అంటే ముందుగా వచ్చేస్తే లీక్ అంటారు, ఇదైతే మరి ఏమనాలో చెప్పండి. పరీక్ష జరుగుతుండగా పరీక్ష హాల్లోంచి ప్రశ్నపత్రం అయితే బయటకు వచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లో అయితే కనుక ప్రత్యక్షం కావడం, ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంది, మరో పక్క వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఎగ్జామ్ పేపర్ అయితే కనుక బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది. ఘటనపై స్పందించినటువంటి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. జూలై 27న, ఈ నెల 27న పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే 9 గంటల 58 నిమిషాల సమయంలో ప్రశ్న పత్రంతో పాటు దానికి సంబంధించిన సమాధానాలు సైతం కొన్ని వాట్సాప్ నెంబర్ల ద్వారా సర్క్యులేట్ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో, గంజాం జిల్లాల బ్రహ్మపురాలోని ఎంకేసీజీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హరే కృష్ణ దొలై స్పందిస్తూ, పరీక్ష ప్రారంభానికంటే ముందు వచ్చేస్తే, అంటే పరీక్ష ఇంకా మొదలు కాకముందే ప్రశ్నపత్రం కనుక బయటకు వచ్చేస్తే దాన్ని లీక్ అంటారు. కానీ ఇక్కడ పరీక్ష ప్రారంభం అయిపోయిన తర్వాత వచ్చింది, అంటే ఎగ్జామ్ హాల్లోంచే దాన్ని ఎవరో వాట్సాప్ ద్వారా పంపించేశారు ఫోటో తీసి, అంటే ఎవరో లోపలికి ఫోన్ పట్టుకెళ్ళిపోయారని అయితే ఆయన చెప్తున్నారు. ఇది భద్రతా లోపంగా జరిగిన అనధికార సమాచార వ్యాప్తి అని అయితే కనుక ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం షేర్ అయిన వాట్సాప్ గ్రూపులు ఏంటి, వాటి అడ్మిన్లు ఏంటి, చార్ట్లు, టైం స్టాంపులు, డిజిటల్ ఆధారాలన్నింటినీ కూడా అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. పరీక్ష హాల్లోకి మొబైల్ తీసుకువెళ్లిన వ్యక్తిపై ఇప్పుడు చర్యలకు సిద్ధమవుతున్నారు. మిగిలిన పరీక్షలకు కూడా ఇప్పుడు భారీగా భద్రతను అయితే పెంచారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడంపై పూర్తి నిషేధం విధించారు. అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత లీక్ ప్రభావం ఎంతవరకు ఉందో అంచనా వేసి పరీక్షను రద్దు చేయాలా, మళ్ళీ నిర్వహించాలనే దానిపై యూనివర్సిటీ అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారుల సమాచారం కాగా, ఇటీవల జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, తాజాగా పార్లమెంట్ యాంటీ పేపర్ లీక్ బిల్లు పబ్లిక్ ఎగ్జామ్స్ చట్టాన్ని కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంతరించింది. అంటే 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానాకు సంబంధించి బిల్లు అయితే తీసుకొచ్చేసారు. యాంటీ పేపర్ లీక్ సంబంధించి ఈ బిల్లు పాస్ అయిన 1-2 రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడం అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ నిజంగా భద్రతా లోపం వల్ల ఫోన్ పట్టుకెళ్ళినప్పటికీ నెక్స్ట్ టైం నుంచి ఇంకేం చేయాలంటే జామర్ మిషన్లు కూడా పెట్టాలి మీ ఎగ్జామ్ సెంటర్స్లో అయితే కనుక. ఎందుకంటే ఎవరైనా ఇంకా టెక్నికల్గా ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ పట్టుకెళ్ళి తీసుకెళ్తారంటే ఎలక్ట్రానిక్ ఐటమ్లు పనిచేయకుండా, అంటే సెల్ ఫోన్ లాంటి ఏమన్నా పనిచేయకుండా జామర్లు కూడా పెట్టాల్సి వస్తుందేమో నెక్స్ట్, మరి చూడాలి.